నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈసారి గులాబీకి దళితులు, గిరిజనులు ఓట్లు వేయలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే కవిత తరచూ బీసీల అంశాలపై స్పందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడను మాయం చేయడానికి సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ కుదురుకోవాలంటే ఇప్పట్లో జరగని పని అని భావించిన రేవంత్ కారును కంప్లీట్గా షెడ్డుకు పంపించి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేస్తే తమకు తిరుగుండదనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవమానాలు భరించిన వారిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదీగాక ఎమ్మెల్సీ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రతిపాదించడం, నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల్లో రేవంత్ సర్కార్పై మరింత నమ్మకం ఏర్పడిందని అనుకుంటున్నారు. ఇలా రేవంత్ తాజా నిర్ణయాలన్నీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేలా ఉపయోగపడతాయని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో కనీసం 12 నుంచి 15 వరకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అండ్ కో వ్యూహాలు రచిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ నయా ప్లాన్లో భాగంగా సాధ్యమైనంత మందిని బీఆర్ఎస్లోని మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్తులు, ద్వితీయ శ్రేణి నేతలు హస్తం చేయిందుకునేలా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలను అవిశ్వాసాల ద్వారా కైవసం చేసుకుంటోంది. ఇక ఆపరేషన్ ఆకర్ష్ పూర్తి స్థాయిలో స్టార్ట్ కావాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రూట్ మ్యాప్గా మారనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలంటే బీఆర్ఎస్ను చీల్చక తప్పని పరిస్థితి. అలాగే అధికారంలో లేని బీఆర్ఎస్ 5 ఏళ్లు పార్టీని కాపాడుకోవడం కూడా తలకు మించిన పనే అవుతోంది. ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది.